వెల్కమ్ టు యంగ్ ఓటర్స్ ఆఫ్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు మన నియోజకవర్గంలో ఓటరుకు ఓటింగ్ పై అవగాహన కల్పించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఒక అఫీషియల్ డిపార్ట్మెంట్ చేపట్టే కార్యక్రమం కాదు. ఇది ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే కనుక, ఈ యొక్క ఓటర్స్ను గమనిస్తుంటే కనుక, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి మేము సైతం ప్రజాస్వామ్యవాదులము, మేము సైతం రేపటి భవిష్యత్తును మేము కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి వాళ్ళమని చెప్పేసి వచ్చారు. దానికి తార్కాణమే ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. చాలా మంది యూత్ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ వందల మంది ఉన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చారు. అదేవిధంగా కమర్షియల్ నుంచి వచ్చారు. అదేవిధంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చారు. అదేవిధంగా వివిధ ఎన్జిఓస్, కల్పవృక్షము, అలాగే మానవతా సేవ, ఫిట్నెస్, ఇలా ఒకరిగా ఇద్దరు కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు స్వయంగా ఫోన్ చేసే ఒక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనవచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్. ఎస్. సో ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొంతమంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 1-2 నిమిషాలు మీరు మీ యొక్క అనుభవాలు ప్లస్ మీరు ఇచ్చేటువంటి సూచనలు అండ్ కార్యక్రమంలో ఎలా ఉండాలని చెప్పేసి, మీరు సెల్ఫ్ డిసిప్లిన్ విషయాల గురించి 1-2 మాటలు చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఒకరిని వారిని స్వాగతిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. మే 13న జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మన తెనాలి నుంచి సుమారుగా 8,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు తెనాలి నియోజకవర్గంలో. అలానే ప్రతి ఎలక్షన్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచితే కానీ ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 10 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషన్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్తో కలిపి నేను బేసికల్గా. సో వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2K రన్ సక్సెస్ఫుల్గా పూర్తయి డిసిప్లిన్గా పూర్తవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ 2K రన్ ప్రోగ్రాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 అనౌన్స్ చేసినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి జనసముద్రంలాగా వచ్చి మానవహారంలాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. అందరికీ నా అభినందనలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేము ఎలైట్ పార్క్ టీం నుంచి వచ్చామండి. చిన్నరావులో మా ఈ ఓటు వేద్దామనే స్లోగన్ ఈరోజు రాజకీయ నాయకులకు మామూలుగా బాగా బిజీ షెడ్యూల్లో వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. అట్లాగే ప్రజలుగా మనంతటా మనం అవేర్నెస్ అందరికి క్రియేట్ చేసి
ఎవరికైతే ఓటు పెద్ద అశ్రద్ధ ఉంటుందో ఓటు విలువ ఏంటో మనం చెప్పడానికి అంత ఈ ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మనం అవేర్ చేద్దాం, అవేర్ చేసి మంచి నాయకుని ఎన్నుకోవడానికి సహకరిద్దాము. ఈ కార్యక్రమం మంచి మానవతా కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని బాగా చక్కగా అరేంజ్ చేశారు. చాలామంది గ్యాదరింగ్ కూడా చాలామంది వచ్చారు. ఈ ఉత్సాహవంతులైన యువకులే కాకుండా వృద్ధులు కూడా రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి మనందరం ఈ ఓటు వేద్దాం అనేటువంటి స్లోగన్కి సహకరిద్దాము, అందరినీ అవేర్ చేద్దాము, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పవని ప్రియాంక, సెక్రటరీ ఐఎంఏ తెనాలి బ్రాంచ్. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఇవాళ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయినందుకు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అండి అడ్వాన్స్ అయ్యి చాలా వరకు అవేర్నెస్ ఎక్కువైపోయింది. కాబట్టి నా ఓటు నా బాధ్యత అనుకునేవాళ్ళు, నా ఓటు నా హక్కు, మై ఓట్ ఈజ్ మై రైట్. సో ఐ ఆల్వేస్ సే దాట్ మై ఓట్ ఈజ్ మై రైట్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మై ఓట్ మై రైట్, మై ఓట్ మై రైట్, మై ఓట్ మై రైట్. థ్యాంక్ యూ. మన ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్లో సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు రిక్వెస్ట్ చేశారు, ఓటుని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు, బతికించొద్దు. ఆలోచనతో మీకు కావలసిన వాళ్ళకి మీటు వేసుకోండి. ఒక ఆలోచనతో ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు టూకేరన్ ప్రోగ్రాంలో మా శ్రీ చైతన్య సంస్థల నుంచి కొంతమంది విద్యార్థులు కూడా ఈరోజు పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ప్రథమ ఓటర్లుగా అంటే 18 సంవత్సరాల నుండి మొదటి ఓటు వేయడానికి చూపించిన ఉత్సాహం ఏదైతే ఉందో అదే ఉత్సాహంతో ఈరోజు ఇలా రావటం జరిగింది. అయితే కేవలం విద్యార్థులు యువకులు మాత్రమే ఉంటారనుకున్న ఈ సమయంలో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా రావటం, వాళ్ళు కూడా యువకుల్లాగా ఇలా ఉత్సాహవంతంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓటు అనేది మన హక్కు, అంతేకాదు ఓటు వేయటం అనేది మన బాధ్యత. రేపు పొద్దున అంటే ఈ నెల మే 13వ తారీఖున మనకు జరిగే ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించుకొని మనకు సరైన నాయకులను ఎన్నికల బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా కొత్తగా ఎన్నికలలో ఓటు హక్కు సాధించిన దాదాపు మన ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నారు ప్రిన్సిపాల్ గారు, దాదాపు 600 మంది ఆ కాలేజీలోని విద్యార్థులు 18 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం ఓటు హక్కు సాధించుకున్నారు. అలాగే అనేక చోట్ల అనేక కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన వయసు గల వాళ్ళు కూడా ఈసారి మనకు మొట్టమొదటిసారిగా ఓటు వేయబోతున్నారు. అంతేకాకుండా నేను పెన్షనర్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మా పెన్షనర్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు, దాదాపు వృద్ధులు కూడా. మరి ఈ కార్యక్రమం మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన, మన మున్సిపల్ కమిషనర్ గారు ఏర్పాటు చేసిన ఈ టూకేరన్ కార్యక్రమాన్ని జయప్రదం కావించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి అవగాహన అందరికీ కల్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సబ్ కలెక్టర్ గారితో పాటు మా డిఎస్పీ గారు కూడా రావాల్సి ఉంది, గుంటూరులో అటెండ్ కావాల్సి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం, ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు 2K రన్, ప్రతి ఒక్కరి ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్, మీ యొక్క ఇన్స్పిరేషన్కి. ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 140 కోట్లున్న దేశంలో ఇవాళ మన అందరికీ ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ as లోకల్ అథారిటీస్ యాజ్ వెల్ as ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెమోక్రటిక్ వేలో మన లీడర్ని, మన సీఎంని, మన ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అవకాశం మనకిస్తున్నారు. మరి ఎంత అదృష్టం చేసుకున్నామంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఇలాంటి అవకాశం లేదు. ఇంత పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ అవకాశం మనకు వస్తుంది. సో ఇది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మే 13వ తారీఖున మన స్టేట్లో
ఓటింగ్ డే ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డే లాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మనకి ఇక్కడ లోకల్ అథారిటీస్ కానీ మున్సిపల్ అథారిటీస్ కానీ యాజ్ వెల్ as సెంట్రల్ నుంచి అపాయింటెడ్ అయిన అథారిటీస్ కానీ సార్ మా ఎన్జిఓ తరఫు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
Yes, this is our strength, this is our energy, this is our young voters. దీనికి సాక్షినే ఈరోజు ఇన్ని వందల మంది ఈరోజు చూస్తే కనుక నేను సైతం అని చెప్పేసి వచ్చారు. అందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఏమంటారంటే మే 11వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మే 11వ తారీఖు ఎంతో ఉంది, నేను ఓటు వేయాలి, నేను ఓటు హక్కుని వినియోగించుకోవాలి, నాకు ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కల్పించారు, నాకు హక్కు ఇచ్చినప్పుడు ఆ హక్కును నేను బాధ్యతగా మంచుకోవాలని చేసి ఇటువంటి నియోజకవర్గంలో నుండి ప్రతి ఓటరు కూడా అనుకుంటున్నారు. దానివల్ల మనందరం కలిసి ఒక్కసారి ఎన్నికొచ్చిన వాళ్ళు మంచి స్లోగాన్ని, ఎందుకంటే ఇక్కడ కొంత ఒక స్లోగన్ క్యాంపెయిన్ పెట్టాము, దయచేసి గమనించండి. ఇప్పుడు అందరం కూడా కలిసి మనము కొన్ని స్లోగన్స్ పెట్టాము. నేనేం చెప్తానో దాన్ని మళ్ళా రెండో వాక్యము మీరు అందరూ కూడా కలిసిపోతున్నారు. నేను మన ఓటు అంటాను, మీరందరూ కూడా మన హక్కు అనాలి. మన ఓటు, మన ఓటు, మన ఓటు, మన ఓటు, మన ఓటు. అలాగే జననం జన్మ ఓటు, జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు. నేను ఓటు వేద్దామంటాను, నేను 11వ తారీఖున ఓటేద్దాం, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం. నేను వేద్దాం అంటాను, మీరు వేద్దాం ఓటేద్దాం, వేద్దాం 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 వేద్దాం. మన ఓటు, మన ఓటు, మన ఓటు, మన ఓటు. జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు, జననం జన్మ హక్కు, మన హక్కు, మన హక్కు, మన హక్కు, మన ఓటు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు ఎంత స్లోగన్ ఇస్తే అంత స్ట్రాంగ్, ఎంత స్లోగన్ ఇస్తే అంత స్ట్రాంగ్. సో అందువల్ల మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే ఫేస్బుక్లు ఉన్నాయి, ఇంకా వాట్సాప్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంరంభాన్ని భారతదేశం అంతా కూడా వినిపించాలంటే ఇంకా ఎంతమంది అయితే రజక పార్కులకి జాయిన్ అయ్యామో అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు అత్యంత ఉత్సాహవంతులు, అత్యంత యువ ఓటర్లు వచ్చి స్లోగన్స్ ఇవ్వాలి. ఎవరైనా రావచ్చు. యువ ఓటర్, యంగ్ ఓటర్, ఫ్రెష్ ఓటర్. మీరు యువ ఓటరా? ఓట్ అంటాను, మీరందరూ మై ఫ్యూచర్ అంటారు. మై ఓట్, మై ఫ్యూచర్, మై ఓట్, మై ఫ్యూచర్, మై ఓట్, మై ఫ్యూచర్. నా పేరు నిఖిత. మై ఓట్ మై హక్కు అంటాను. నా ఓటు నా హక్కు అంటాను. మై ఓట్, మై ఓట్, మై ఓట్, మై రైట్, మై ఓట్, మై రైట్, మై ఓట్, మై రైట్. నా ఓటు నా హక్కు అండి. నా ఓటు, నా ఓటు, నా ఓటు, నా ఓటు. ఇంకొకరు ఎవరా? గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ లైన్. యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు. ఏమంటున్నారంటే గమనించాలి, ఇది అవును కాదు మీరే చెప్పాలి. మళ్ళీ మై ఓట్ మై రైట్ అంటున్నారు. మై ఓట్, అలాగే అందరూ కూడా ప్లీజ్ సార్, అందరూ ఒక లైన్ అందరూ సక్రమంగా ఏర్పడాలి, మానవాళాన్ని ఏర్పడాలి. ఈ యొక్క రాజకీయ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా అందరూ సర్కిల్ ఫామ్ కావాలి. బాబు మానవత సర్కిల్ ఫామ్ కావాలన్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం మీరు వెనుక అమ్మా, కొద్దిగా కొద్దిగా ప్లీజ్ మీరేనమ్మా, కొంచెం కొంచెం వెనకాలండి. అందరూ ఇటువైపు తిరగండి. మీరు అది పైన డ్రోన్ ఫ్లై అవుతుంది, మీరు చక్కగా చేయాలి. ఈ అమ్మాయి పక్కన ఆఫ్ ఇండియా సోల్జర్స్ అయినటువంటి మన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి ప్రఖర్ జైన్ ఐఏఎస్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు ఈరోజు ఉదయం రజక పార్క్ దగ్గర నుంచి సింగార్ పార్క్ వరకు 2K రన్లో పాల్పంచుకున్నారు. వారందరికీ ఎలక్షన్ కమిషన్ తరఫున స్వాగతం చెప్తూ మరొకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. దీనిలో భాగంగానే మనము కార్యక్రమంలో చివరి అంకంకి వచ్చాం.
కార్యక్రమంలో చివరి అంకానికి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. అందరూ కూడా ఎడ్యుకేటెడ్, వీళ్ళ అవేర్నెస్. తెనాలి అంటేనే అవేర్నెస్ చిహ్నం. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి పట్టణాన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారు. 100 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రాంతంలో నదులలోనే, కెనాల్స్లోనే లైబ్రరీస్ ఏర్పాటు చేసుకుని మనము ఆ గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాం. అలాగే స్వతంత్ర పోరాటంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరిగేంటిగా ఒక కార్యక్రమం జరిగిందంటేగా అది ముందుగా ఎక్కడ పుట్టిందని మన తెనాలిలో జరిగింది. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమంలో మనందరం సంతోషంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. ఏంటంటే ఆల్ ఈజ్ వెల్ వెన్ ఎండ్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్ వెన్ ఎండ్ ఈజ్ వెల్. సో అందువల్ల ఇక్కడ జెండర్ భేదం లేకుండా అందరూ కూడా సమానంగా చేశారు. దానివల్ల యువకులందరికీ మరొక స్వాగతం. ఇక్కడ మాకు మాకు ఇక్కడ యువకు సంబంధం లేదు. ఏజ్ నంబర్ నంబర్ అందులో దాన్ని పట్టాలంటే మా ఇక్కడ బ్రహ్మాండ ఆయన వయసు 70, ఆయన వయసు 70, వయసు ఏదైనా 80 years ఉంటాయి. ఆయన వచ్చారు. అందువల్ల 7 నంబర్ 8 వాళ్ళు 2 ఇక్కడ